సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు అతలాకుతలమైపోయాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దర్పల్లి మండలంలోని వడి గ్రామంలో పరిస్థితి ఇది. సో ఇక్కడ స్కూల్ పరిస్థితి మీరు ఒక్కసారి చూస్తే ఒక స్కూల్ ఎంతైతే ఉందో దానికి 75% మొత్తం జల దిగ్బంధంలో ఈ గ్రామమే కావచ్చు, దాంతోపాటు ఈ స్కూల్ మొత్తం మునిగిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. లోపల ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైతే ఉంటుందో పూర్తిగా కంప్యూటర్స్, బుక్స్, దాంతోపాటు టేబుల్స్, ఏవైతే ఫర్నిచర్ ఏదైతే ఉందో పూర్తిగా నేలమట్టం అయిపోయింది, పూర్తిగా పనికిరాని పరిస్థితుల్లో అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకొకసారి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇక్కడ ఏవైతే ప్రతి స్కూల్కి ఒక కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది, ఆ కాంపౌండ్ వాల్ కూడా ఆ వాటర్ దాటికి తట్టుకోకుండా పూర్తిగా నేలమట్టమై ఒక పక్క కొరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇదంతా అదే ఈ విజువల్స్ కనిపించేది మీకు సిగ్నేచర్ స్టూడియోస్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తూ ఉంటుంది. ప్రతి గ్రామంలో పరిస్థితి ఇదే. మేము చాలా ప్రదేశాల్లోకి వెళ్తూ ఉన్నాం, చాలా ప్రాంతాలకు వెళ్తున్నాం. ఒక్కొక్క దగ్గర రోడ్ ఫెసిలిటీ సరిగా లేక మేము ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ పారుతున్నటువంటి ఏదైతే వరద నీరు కారణంగా వెళ్ళలేకపోతా ఉన్నాం. సో దీంట్లో మీరు ఒక్కసారి టార్గెట్ చేస్తే అక్కడ నెహ్రూ గారి ఒక చిత్రపటం ఉంది, దానికి పైన చూస్తే ఒక వాటర్ మార్క్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వాటర్ మార్క్ ఏదైతే ఉందో అదంతా కూడా 75% వాటర్తోని ఇదంతా ముంచేసింది ఈ గ్రామాన్ని అని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే గణేష్ మండలీలు ఏవైతే మనకి వినాయక నవరాత్రుల్లో ప్రతి ఊరు వాడ మనకి నవరాత్రులు మనం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాం. గణపతులు, దాంతోపాటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇండ్లలో పరిస్థితి ఇది. సో పైన మీరు ఒకసారి ఫోకస్ చేయొచ్చు, ఒక్కసారి ఇక్కడ రండి. అక్కడ పైన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళన్నీ బట్టలే కావచ్చు, లేకపోతే రైస్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ తీసుకొని ఆడ పెట్టుకోవడమా. రైస్ బ్యాగ్లు అయితే తీసుకొని పోయే పరిస్థితి లేదండి, ఎందుకంటే బయటకి రావడమే పెద్ద టాస్క్ అయిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడారు. సో ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదంతా కూడా సాఫ్ సఫాయి చేస్తూ ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు పూర్తి స్థాయిలో వాళ్ళ ఇలా గ్రౌండ్ వర్క్లో వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పుకోవాలా. వాళ్ళ వల్లే ఇలా గ్రామంలో మళ్ళీ ఒక నీట్నెస్ తేవాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఇలా పనులు చేస్తూ ఉన్నారు. సో సిచ్యువేషన్ అనేది ఇంత డేంజరస్గా ఉందని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. దాంతోపాటు 3 రోజులుగా గ్రామంలో విద్యుత్ అంతరాయం ఉంది. సో విద్యుత్ అనేది పూర్తిగా ఇక్కడ దెబ్బతిన్నది అని చెప్పుకోవడానికి కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలా. సో ఇక్కడ ఒక అమ్మ మీరు మీ ఏజ్లో ఇప్పటి వరకు ఇట్లాంటి నీళ్లు, ఇట్లాంటి వరద ఎప్పుడైనా చూసిరా? చూడలేం సార్, చూడలేరు. మొత్తం అందరూ నష్టపోయారు. మొత్తం ఏమంటే అవి కొట్టుకపోయినాయి, రాదు. బియ్యం పోయినాయి, మందు సంచులు పోయినాయి, అడ్లు పోయినాయి, కారము, ఉప్పు అన్ని గంగలో అన్ని టీవీ అది సిలిండర్ కడకలు కొట్టుకపోయి. అమ్మ చాలా మంది డబ్బులు కావచ్చు, దాంతోపాటు బంగారం అన్ని కూడా కొట్టుకపోయినాయి నీళ్ళని అంటున్నారు. ఇది నిజమేనా? అన్ని పోయినాయి సార్, అన్ని పోయినాయి. ఎట్లా అంటే మేము చూసుకోలేము, నీళ్లు వస్తాయి రావు వస్తాడు అనుకున్నాం. ఇట్లా అమ్మ ఎప్పుడు రాలేవు ఇట్లా నీళ్లు? మీకు ఎన్నో రాలేదు సార్. 50 ఏళ్ళ మనిషిని అయితే ఒక్కసారి ఇట్లా నీళ్ళు చూడలేదు మేము. అమ్మ ఇది ఎంతసేపట్లో వచ్చింది వరద నీరు? ఒకేసారి 15 నిమిషాలలో ఇంతగానం ఎట్లా ముంచేసింది ఊరిని? ఏమో సార్, ఇక మాకు తెలియదు. మేము అందరం దావ మిన్నున్నాం. ఇక పడుతుంటేనే 4 గంటలు వర్షం పడు, 4 గంటలు దావ మిన్నున్నాం. అట్నే ఇక బతుకమ్మ ఏమంట అనుకొని అట్నే ఉన్నాం. అమ్మ ఎవరికి ఏం కాలేదా ఊర్లో? కాలేదు సార్, ఇది మాత్రం కాలేదు సార్. అబద్ధం ఎందుకు? ఇది విఘ్నేశ్వరుడే ఇవాళ కాపాడిండు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో సిచ్యువేషన్ అనేది మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే, లోపలికి వెళ్దాం, మనం సిచ్యువేషన్ చూద్దాం. ప్రతి దగ్గర ఇక్కడ నిజామాబాద్, దాంతోపాటు నిర్మల్, మెదక్, ఏవైతే కామారెడ్డి జిల్లాల్లో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది అనడానికి అదొక ఉదాహరణ మనం చూపించినాం. సో ఇవాళ నిజామాబాద్లో కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు రావచ్చు పైకి, మీరు బయట లోపలికి వస్తే ఇక్కడ ఏవైతే మనకి డాక్యుమెంట్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం తడిచిపోయి ముద్దయిపోయినాయని చెప్పి చెప్పుకోవాలా. దాంతోపాటు ఇక్కడ మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ సరస్వతి మాత ఫోటోలు కావచ్చు, ప్రతిదీ కూడా ఇవన్నీ తడిచిపోయినాయి. లోపల సిచ్యువేషన్ చూస్తే లోపల ఇగో మొత్తం తడిచిపోయిందండి. బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ అనేది తడిచిపోయినాయో. లోపలికి రండి ఒకసారి. ఇంత హైట్లో ఉండగా కూడా వాటర్ అనేది ముంచెత్తేసింది అని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ లోపలికి వస్తే ఇది లోపల కూడా ఇంతవరకు వాటర్ నిండిపోయి ఉంది అనడానికి మీకు ఒక ఉదాహరణ నేను చూపిస్తా ఉన్నా. బోర్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఇంకా చూద్దాం లోపల.
లోపల బయట ఎలా ఉంది సిచ్యువేషన్ అనడానికి నేను పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ స్టోరీతోని మీ ముందుకు రావడం జరిగింది. సో చూద్దాం ఇంకా ఎట్లా ఉంది అనే పరిస్థితి. ఇక్కడ ఏవైతే ఇగో బాలామృతం ఏవైతే మనకి ఇవి పాల ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలా పాల ప్యాకెట్లు ఇవన్నీ ఇగో మొత్తం ఎటు కాని పరిస్థితులు అయిపోయినాయి. ఇవన్నీ పనికిరాని పరిస్థితులు. ఇగో ఈ విఘ్నేశ్వరుడే ఇవాళ ఈ గ్రామాన్ని కాపాడిండు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే గణపతి నవరాత్రుల్లో ఎవరికి కూడా ఇంత పెద్ద భారీ నష్టం జరిగినా కూడా ఒక్కరి ప్రాణం కూడా పోలేదు అనడానికి నిదర్శనంగా మా గణపయ్యనే మమ్మల్ని కాపాడాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సిచ్యువేషన్ అండి. ఎంత బాధాకరం అంటే ఇది మాటల్లో చెప్పలేం, వర్ణనాతీతం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో ఇది అదే. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గ్రామ పాలకులు ఎవరైతే ఉన్నారు మీరు ఇక్కడ ఇటు రావచ్చు. ఇదంతా కూడా ఇట్లా అయిపోయింది పరిస్థితి. మొత్తం దింగన అయిపోయింది. ఇక్కడ అన్నీ ఇది పరిస్థితి మొత్తం తుక్కు అసలు ఇంకేం పని చేయదు. ఇదేం పని చేయదు. సో ఇదంతా కూడా మళ్ళీ జీరో నుంచి మళ్ళీ మనం మెట్లు కట్టుకుంటూ పోవాలి జీరో నుంచి. సో ఇక్కడ చూస్తే మీరు పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులు అది అలా నిజంగా కీరోలు అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే పని ఇలా ఈ ఊరిని మళ్ళీ ఒక మంచి గుర్తింపుని తెస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. అమ్మ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా పని? నిన్న నుంచి చేస్తున్నారా? ఇప్పుడు ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు ఇదంతా బాధ ఇప్పుడు మీకే వచ్చింది. ఊరందరూ బాధపడ్డారంటే అంతకన్నా బాధ ఇయ్యాల మీరు పడే పరిస్థితుల్లో అంతేనా? అవును. మేము నిన్నటి నుంచి దర్పల్లి నుంచి వచ్చినాం మేము. ఎంత టైం పడుతుంది అమ్మా ఇదంతా క్లియర్ కావడానికి? ఇక 3 రోజులు అన్నాను 3 4 రోజులు ఉన్నది. ఇదంతా మరి డేంజర్ అయింది ఈ ఊరుకు. ఇంకా పాపం ఇంకా ఆయన ప్రాణాలతో బతికిండ్రు. ఇక ఖర్చు అయితే ఇక ఖర్చుల పాలు అయిపోయినారు అనుకో. ఇక బాధలు అన్ని వస్తువులు బిస్తులు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఇది మొత్తం సిచ్యువేషన్ అనేది ఇంత దారుణంగా ఉంది. సో కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో ఈ కాంపౌండ్ వాల్ మొత్తం ఎటు కాని పరిస్థితుల్లో మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. దాంతోపాటు ఈ కాంపౌండ్ వాల్ మొత్తం దెబ్బతిన్నది. దాంతోపాటు ఇక్కడ ఇదంతా కూడా కాంపౌండ్ వాల్ ఇదంతా అయిపోయింది. అది చూడండి ఎక్కడ చూసినా కూడా అవి ఏవైతే ఆ బియ్యం బస్తాలు అంటే వాసన తట్టుకోలేకుండా పోయింది. అంటే అవన్నీ కూడా ముఖముఖ అయిపోయి మొత్తం పప్పు దినుసులే కావచ్చు లేకపోతే ఏవైతే ఆ రైస్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇదైపోయినాయని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక వీళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే మనకి పారిశుద్ధ కార్మికులు మొత్తం సాఫాయి చేసేసి ఊరు బయట మొత్తం ఇదంతా కూడా పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే పూర్తిగా ఇక్కడ నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక ఏడంటే ఆడ మనకి వైర్లు తెగి పడిపోయినాయి. ఈ వైర్ చూడండి, దీంట్లో కరెంట్ లేదండి. సో భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో కరెంట్ లేదు. దీంట్లో చాలామంది గ్రామస్తులు ఇలా కరెంట్ కోసం ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. సో ఇంకొక 2 రోజులైనా టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.